నేను కొన్ని ఎఫెక్ట్ని మీ ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్లో కనుక అప్లై చేస్తే మీ రీల్ వీడియోస్ చాలా ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా కనిపించి వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అవేంటో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని ఎఫెక్ట్స్ కూడా మనకు క్యాప్కట్ యాప్లో ఉంటాయి. సో క్యాప్కట్ యాప్లో మనకు చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సింపుల్గా మీరు క్యాప్కట్ యాప్ని యూస్ చేసి మీరు రీల్స్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేయండి క్యాప్కట్ యాప్లోనే. ఓకే, ఫస్ట్గా ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి క్యాప్కట్ ప్రో వర్షన్. సో మనకు నార్మల్గా వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఒక స్లో మోషన్ వీడియో అనమాట. సో మీకు తెలుసు స్లో మోషన్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో నార్మల్ వీడియోని. సో ఇప్పుడు వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత సో కొన్ని ఎఫెక్ట్స్ అనేది నేను చెప్తాను అనమాట. ఈ ఎఫెక్ట్ని మీ రీల్ వీడియోస్కి అప్లై చేసుకోండి. అండ్ ఈ ఎఫెక్ట్స్ ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో అవి కొన్ని ట్రెండింగ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, సో సింపుల్గా ఎఫెక్ట్స్ అప్లై చేసుకోండి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే మీరు స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్, జూమ్ ఎఫెక్ట్, డైమండ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ వాటిని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకి ఇక్కడ ట్రెండింగ్ అండ్ దీని తర్వాత ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ హలో బ్లర్ ఎఫెక్ట్ కానివ్వండి, ఇది తర్వాత ఇక్కడ హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ కానీ, సో ఇవన్నీ మీకు తెలుసు. ఇవి నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో వీటిని మనం అయితే స్టార్టింగ్లో ఎలాగో యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఈ విధంగా ఇంటెన్సిటీ క్రియేట్ చేసుకొని ఎలాగో యాడ్ చేసుకున్నాం. సో వీటి గురించి మీకు అయితే తెలుసు. సో ఇక్కడ మనం సింపుల్గా ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్గా న్యూగా మంచి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రెండింగ్ సెక్షన్లోకి వచ్చేసేయాలి. ఇక్కడ అండ్ ట్రెండింగ్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని మంచి మంచి బాడీ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయన్నమాట. ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్న ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ యూనిడైరెక్షనల్ ఈ ఎఫెక్ట్ అనమాట అనేది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా ట్రెండింగ్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ని అయితే మీరు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక ఎఫెక్ట్ అనమాట. అండ్ ఈ ఎఫెక్ట్ మనం ఒక 3 సెకండ్ వరకు యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. సో 3 కంటే ఒక 2 సెకండ్ అంతవరకు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయకండి. జస్ట్ 3 సెకండ్ కంటే తక్కువ యాడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్న ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెలిఫైర్ అనే ఈ ఎఫెక్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ అవుట్లైన్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మళ్ళీ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని కలర్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఈ విధంగా బ్లూ కలర్, ఈ విధంగా నచ్చిన కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అవుట్లైన్లో ఇక్కడ స్పీడ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సైజ్ ఎంతవరకు కావాలో ఆ విధంగా ఇక్కడ అంతవరకు ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇక్కడ సైజ్ అనేది 35 ఈ రేంజ్లో ఉంచేసేయండి. అండ్ ఇక్కడ వర్టికల్ మోడ్ని ఈ విధంగా పైకి కిందికి ఎక్కడ కావాలంటే ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పైకి కావాలంటే పైకి, కిందికి కావాలంటే కిందికి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ 50% ఉంచేసేయండి. సో ఇది వచ్చేసి సెకండ్ వన్ బాగా ట్రెండింగ్ అవుతున్న ఎఫెక్ట్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనం మ్యాక్సిమం 3 సెకండ్ ఉంటుంది ప్రతి ఎఫెక్ట్ కూడా. సో దీన్ని 1 సెకండ్ వరకు ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు మీరు మీ వీడియోస్లో. అండ్ మీ వీడియోలో సాంగ్కి తగ్గట్టుగా, బీట్స్కి తగ్గట్టుగా ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట. మంచి ఫీల్ వస్తుంది. సో బీట్స్కి తగ్గట్టుగా, సాంగ్స్కి తగ్గట్టుగానే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక బాడీ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కువగా ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఎక్కువగా వైరల్ అవుతుంది వచ్చేసి ఇక్కడ ఎన్వలపింగ్ లైటింగ్ అనమాట. ఇదనమాట. ఓకే, సో ఇదనమాట. ఓకే, సో ఇది వచ్చేసి చాలా బాగా వైరల్ అవుతున్న ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని సో దీన్ని కూడా మనం స్పీడ్ అండ్ వర్టికల్ సైజ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిస్క్రీజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మనం కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ రెయిన్బో కలర్స్ని ఇక్కడ గ్రీన్ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఈ విధంగా ఇది కూడా బాగా ట్రెండింగ్ అవుతున్న ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో దీన్ని కూడా మ్యాక్సిమం 3 సెకండ్ ఉండేది ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ అనేవి మనకి ఇప్పుడు ఈ 3 ఎఫెక్ట్స్ అనేవి చాలా ట్రెండింగ్లో అవుతున్న ఎఫెక్ట్స్ అనమాట ఇవి. ఓకే, సో సింపుల్గా మీరు యాడ్ చేసుకొని వీటి మధ్యలో మీరు ఈజీగా సేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఆ సాంగ్ బీట్స్కి తగ్గట్టుగా ఎఫెక్ట్ మీద అప్లై చేసుకుంటే మీ వీడియో అనేది ఈజీగా వైరల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే యాస్గా ట్రెండింగ్లో మనకు ఇక్కడ ఈ మధ్య కొత్త యూనిక్గా ట్రెండింగ్ అవుతున్న ఎఫెక్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇదనమాట. ఓకే, సో ఇక్కడ ఇన్ మై హార్ట్ ఈ ఎఫెక్ట్ అనమాట. సో ఈ ఎఫెక్ట్ అనేది ఈ మధ్య కొంచెం ఎక్కువగా ట్రెండింగ్లో ఉంటుందన్నమాట ఇది. సో ఇది వచ్చేసి ఈ ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని దీని సైజ్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హారిజాంటల్, వర్టికల్ ఈ విధంగా ఎంతవరకు కావాలో వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అట్మాస్ఫియర్ అండ్ ఇక్కడ ఫిల్టర్ని టోటల్గా 0 చేసేయాలి. ఇక్కడ 0 చేసేస్తే ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా ఫేసెస్ అనేవి కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఇక్కడ 4th వన్ ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్న ఎఫెక్ట్ అనమాట. అండ్ దీని తర్వాత ఇంకొక ఎఫెక్ట్ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన వీడియోస్లో. దీని ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ క్లోన్ GSTU అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ ఎఫెక్ట్ కూడా చాలా బాగా వైరల్ అవుతున్న ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట ఇది. సో దీన్ని మీరు మోర్ దెన్ 2 సెకండ్ కంటే 3 సెకండ్ కంటే ఎక్కువ కూడా అప్లై చేసుకుంటే బాగునిపిస్తుంది. ఇది ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట ఇది. సో ఇది వచ్చేసి చాలా బెస్ట్ ఎఫెక్ట్. ఇది బీట్కి పర్ఫెక్ట్గా సింక్ అయ్యే ఎఫెక్ట్ అనమాట. ఇది చాలా బాగా వస్తుంది అనమాట ఈ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీ రీల్ వీడియోస్లో. అండ్ అన్ని ఎఫెక్ట్ మీరు మ్యూజిక్కి తగ్గట్టుగా మీరు ఏదైతే కొంచెం ట్రెండింగ్ ఫోక్ సాంగ్ ఉంటుంది కదా, ఆ ఫోక్ సాంగ్ తీసుకొని ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఓకే,
అండ్ మధ్యలో మీరు సింపుల్గా ఇక్కడ స్ప్లిట్ వేసుకోవాలి. ఈ విధంగా స్ప్లిట్ వేసుకొని మీరు సింపుల్గా షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మధ్యలో. ఓకే ఇక్కడ జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యానిమేషన్లో మనకి ఇక్కడ సింపుల్గా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ రాక్ వర్టికల్ ఈ ఎఫెక్ట్. సో దీని డ్యూరేషన్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లైడ్ వేవ్ ఎఫెక్ట్. సో ఇలాంటి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే డెఫినెట్గా మీ వీడియోస్ అనేవి చాలా ఎంగేజింగ్గా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు చెప్పిన నేను కొన్ని ఈ ఎఫెక్ట్ అయితే మీరు అప్లై చేసుకోండి మీ ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోస్లో. మీ వీడియోస్ చాలా ఎంగేజింగ్గా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోవాలి. అండ్ ఆడియో మీద క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో దీనికి సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని